ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 14:10. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఆమెను. దేవుడి వాక్యభాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం, అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునది దేవుడు ఆయనకు దేవుడై ఉండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనము, ఇశ్రాయేలు వారు ఈ మాటలు వినుడి, నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కారములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన ముప్పు పొందిన వానిగా మీకు కనబరచును. ఇది మీరెరుగుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిన, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిన, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి, జ్ఞానం మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే ప్రభు మా నిమిత్తం ఉన్న తండ్రి, నీ యందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.